హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీ ఫస్ట్ పాఠంకి సంబంధించి గణిత స్వభావము, పరిధి, వాటి యొక్క చరిత్ర, అభివృద్ధికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. అయితే ఇది పార్ట్ 1 అనేది మీకు కొన్ని బిట్స్ అనేవి 100 బిట్స్ వరకు మీకు అందించడం జరిగింది. ఇక్కడ పార్ట్ 2 అండి. ఈ పార్ట్ 2లో అండ్ పార్ట్ 3 ఈ మూడు వీడియోస్గా మీకు అందించడం జరుగుతుంది. ఈ 3 వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ చాప్టర్లో ఉన్న ప్రతి బిట్టు కూడా మీరు చేయగలిగే విధంగా ఉంటుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఒక వృత్తంలో స్వరూప వృత్తఖండాల యొక్క వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. ఒక వృత్తంలో స్వరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరండి? హిపోక్రటీస్. ఆన్సర్ హిపోక్రటీస్. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావింపబడినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనగానే మనకి ఆర్కిమిడీస్ గుర్తుకు రావాలి. ఆన్సర్ ఈజ్ ఆర్కిమిడీస్. నెక్స్ట్ వన్, వృత్త పరిధికి వృత్త వ్యాసానికి గల స్థిర నిష్పత్తి అనేది, వృత్త పరిధి అంటే చుట్టుకొలతండి, వృత్త వ్యాసానికి అంటే వృత్తం మధ్య గుండా పోయే పెద్ద జ్యా కదండి. అదని వృత్త కేంద్రం గుండా పోయేటటువంటి వ్యాసము, కేంద్రం గుండా పోయేటటువంటి జ్యా అతి పెద్దది, అదే దాన్ని వృత్త వ్యాసం అంటాము. ఈ రెండింటికి గల స్థిర నిష్పత్తి 3.1416 అని, ఇది ఉజ్జాయింపు విలువ అని మొదటిసారిగా ప్రకటించినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. నెక్స్ట్ ఫోర్త్ బిట్, ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల యొక్క మొత్తానికి సమానము. ఘన సంఖ్యలు ఎప్పుడు కూడా వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానం అని చెప్పింది ఎవరండి? ఆన్సర్ నికోమాకస్. నెక్స్ట్ బిట్, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ భాస్కరాచార్య. ఎలిమెంట్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? యూక్లిడ్. ఎలిమెంట్స్ అండ్ డేటా యూక్లిడ్ అండి. నెక్స్ట్ బిట్, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైన క్లుప్తమైన విధానమని అంగీకరించిన సంఖ్యామానం ఏది? మెట్రిక్ సంఖ్యామానం. ఆన్సర్ ఈజ్ మెట్రిక్ సంఖ్యామానం. డేటా అనే గ్రంథ రచయిత ఎవరు? యూక్లిడ్. ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించేటటువంటి విషయ నిర్ధారణవాదం ఏది? ఆన్సర్ ఈజ్ ఆగమన హేతువాదం. ఒకసారి మనం జరిగింది అంటే మిగిలిన సార్లు కూడా అలాగే జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటారనమాట. అలా దాన్ని బలంగా నమ్మకం, అలాంటి వాటిని నమ్మేటటువంటి సిద్ధాంతం ఏదంటే ఆగమన హేతువాదం. నెక్స్ట్, ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని చెప్పినది ఎవరు? బ్రాడ్ఫోర్డ్. ఎవరు చెప్పారండి? బ్రాడ్ఫోర్డ్. నెక్స్ట్ వన్, గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం అని ఎవరి అభిప్రాయం? గణిత శాస్త్ర భావనలన్నీ కూడా పూర్తిగా తార్కిక నిర్మాణమే అని చెప్పింది ఎవరండి? వైట్హెడ్ మరియు రస్సెల్. నెక్స్ట్ బిట్, మేరియా పియరీ ప్రకారం గణితం అనేది పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ. ఆన్సర్ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ. గణిత శాస్త్ర స్వభావానికి చెందని అంశం ఏది? చెందనది అంటే ఇక్కడ 2 ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనం చెందిన వాటిని నేర్చుకోవాలి. గణితం సరిచూసే పద్ధతి, గణితం నమూనాల అధ్యయన శాస్త్రము, గణితం సంకేతాలు కలిగినటువంటి భాష. ఈ 3 సరి అయినవి. సరికానిది ఏంటంటే మూర్త భావనలు కలిగిన శాస్త్రం అంట. అది మూర్త భావనలు కలిగి ఉండదండి. గణితం అంతా కూడా అమూర్తమైనది, కనిపించదు. గణితం అంతా కూడా కనిపించదు, కంటికి కనిపించదు. గణితం సరిచూసే పద్ధతి మరియు నమూనాల అధ్యయన శాస్త్రం మరియు సంకేతాలను కూడా కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, అర్ధవృత్త ఖండంలోని కోణము సమకోణము. అర్ధవృత్త ఖండంలో ఉండేటటువంటి కోణం సమకోణం అని నిరూపించడానికి కొన్ని సత్యాలపై ఆధారపడి సత్యాల ఆధారంతో నిరూపించుట అనేది నిగమన హేతువాదం. ఆన్సర్ ఈజ్ నిగమన హేతువాదం. నెక్స్ట్ మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ద ఎలిమెంట్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ యూక్లిడ్. సిద్ధాంత శిరోమణి ఎవరిదండి? భాస్కరాచార్య.
గణిత శాస్త్ర సమాహారము టాల్మీ. గణిత శాస్త్ర సమాహారం టాల్మీ. అమికబుల్ నెంబర్స్ ఎవరివండి? టబిట్ ఇబిస్ కొర్రా. ఈజిప్టియన్ పాపిరస్ అనే గ్రంథ రచయిత ఎవరండి? అహిమ్స్. ఓకేనండి. నెక్స్ట్ బిట్. వృత్త వ్యాసంలో 1/9వ వంతు తగ్గించి మిగిలిన దానిని వర్గం చేసే వృత్త వైశాల్యం లభిస్తుంది. ఒక వృత్త వ్యాసంలో అంట 1/9వ వంతు తగ్గించేసి మిగిలిన దాన్ని వర్గం చేస్తే వృత్త వైశాల్యం వస్తుందట. అనగా వృత్త వైశాల్యం = వ్యాసము × 8/9 హోల్ స్క్వేర్ అని గణన చేసిన వారు ఎవరు? ఈజిప్టియన్లు. ఓకేనండి. ఈజిప్టియన్లు. పైథాగరస్ గణితానికి చేసిన కృషి కానిది ఏది? పైథాగరస్ గణితానికి చేసిన కృషి కానిది. మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఇచ్చారు కాబట్టి, ఆన్సర్ 3 ఇచ్చారు కాబట్టి మనకి 3 ఆప్షన్స్లో ఏమి అనేది పైథాగరస్కి చెందుతుంది అనేది మనం చూద్దాం. వైశాల్యం మీద ఈయన ఎక్కువ కృషి చేశారు. ఘనాల్లో గోళము, సమతలాల్లో వృత్తము అందమైనవి అని చెప్పారంట. ఘనాలన్నింటిలో గోళం అందమైనదని, సమతలాల్లో వృత్తం అందమైనదని చెప్పారంట. ఆయనకి వృత్తము గోళం అంటే ఎంత ఇష్టమో చూడండి. సంఖ్యలను సరి బేసి సంఖ్యలుగా వర్గీకరణ కూడా చేశారంట. సంఖ్యలను సరి మరియు బేసి సంఖ్యలుగా వర్గీకరణ కూడా ఈయన చేశారు. చూడండి, అలాంటి దగ్గరే మనం ఎక్కువ బిట్లు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రీకు సంఖ్యా విధానం అనే దానికి ఆన్సర్ అర్థమెటికా అనేది గ్రీక్ సంఖ్యా విధానము. గ్రీకుల యొక్క గణన విధానాన్ని లాజిస్టికా అంటారు. సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని, గ్రీకుల యొక్క గణన విధానాన్ని లాజిస్టికా అని అంటాము. థర్డ్, త్రికోణమితిని సృష్టించిన సృష్టికర్త ఎవరు? త్రికోణమితి అనగానే మనకు గుర్తొచ్చేయాలి హిప్పార్కస్. ఎవరండి? హిప్పార్కస్. శాంకవ పరిచ్ఛేదనం అపలోనియస్. ఇంట్రడక్టియో అర్థమెటికా ఎవరండి? నికోమాకస్. ఇవి చూడండి, ఇట్లా మీరు 5 బిట్స్ అనేవి చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. ఓకేనా? ఇంకోసారి చదువుకోండి కావాలంటే. నెక్స్ట్ వన్, హిప్పిక్లీస్ చెందినటువంటి అంశము కానిది ఏది? హిప్పిక్లీస్కి చెందదు అంటున్నారు. అంటే ఇక్కడ ఆన్సర్ 4 ఇచ్చారు కాబట్టి ఆ 4ని వదిలేద్దాం మనం. ఫస్ట్ T3 కూడా నేర్చుకోవాలి. ఇతడు రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనే గ్రంథాన్ని రచించాడు. బహుభుజ సంఖ్యలు మరియు అంకగణిత శ్రేణులపైన కృషి చేశారు. 2n పదాలున్న అంక శ్రేణిలో చివరి n పదాల మొత్తము మొదటి n పదాల మొత్తం కంటే ఎక్కువ ఉంటుందట. 2n అనేటటువంటి పదాలు ఉన్నటువంటి అంక శ్రేణిలో చివరి n పదాల మొత్తం అనేది మొదటి n పదాల మొత్తం కంటే ఎక్కువ ఉంటుందంట. అది కూడా ఈ 3 కూడా ఆయన చెప్పారు. అయితే ఏం చెప్పలేదంటే శాంకో పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు అనేది ఈయన రచించలేదండి. ఎవరు రచించారనేది మనం ముందుకి చూద్దాం. నెక్స్ట్, ABCDలు అసమాన భుజాలు కలిగిన చతుర్భుజ వైశాల్యము A+B/2 C+D/2 అనే సూత్రం ద్వారా కనుక్కోవచ్చని తెలిపిన వారు ఎవరు? చూడండి, చతుర్భుజ వైశాల్యం అనేది మనకి ఇక్కడ ఇలా ఈ సూత్రం ద్వారా కనుక్కోవచ్చని చెప్పింది ఎవరంటే ఈజిప్టియన్లు. ఎవరండి? ఈజిప్టియన్లు. నెక్స్ట్ బిట్, పైథాగరస్ సిద్ధాంతంపై ఒక పుస్తకాన్ని రచించింది ఎవరిక్కడ? ఇదంతా మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. పైథాగరస్ అనే సిద్ధాంతంపై ఒక పుస్తకాన్ని ఎవరు రచించారు? ఫిలోలాస్. ఎవరండి? ఫిలోలాస్. అనుపాత సంబంధ ధర్మాలు ఎవరిదండి? పైథాగరస్వి. అనుపాత సంబంధ ధర్మాలు పైథాగరస్. సున్నాకు సంబంధించిన నియమాలు భాస్కరాచార్య. సున్నాకు సంబంధించిన నియమాలు ఎవరివండి? భాస్కరాచార్య. శోషణ పద్ధతి ఎవరిదండి? శోషణ పద్ధతి యూడోక్సస్. ఎవరిదండి? యూడోక్సస్. నిగమన తర్కాన్ని చెప్పినది ఎవరండి? అరిస్టాటిల్. నిగమన తర్కం అనగానే మనకు గుర్తుకు రావాలి అరిస్టాటిల్. శోషణ పద్ధతి యూడోక్సస్. మీరు ఈ ద్వారా 5 బిట్స్ అనేవి చాలా ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్, ఒక ధనరాశి యొక్క వర్గము ధనరాశి, ఒక రుణరాశి యొక్క వర్గం కూడా ధనరాశే. కాబట్టి దానికి వర్గమూలము ధన రుణ రాశుల్లో ఏదైనా ఒకటి కావచ్చని
వర్గీకరించిన వారు ఎవరు? చూడండి, ఏదైనా ఒక 4 ఉంది. ఆ 4 యొక్క వర్గమూలం అనేది మనకి ఎంత రావచ్చు? 2 అయినా రావచ్చు, -2 అయినా రావచ్చంట. అలా. ఎందుకంటే 2 స్క్వేర్ అయినా 4 వస్తుంది, -2 స్క్వేర్ అయినా 4 వస్తుంది. కాబట్టి దాని యొక్క ఆన్సర్ అనేది రుణ అవ్వచ్చు, ధన అవ్వచ్చు అని చెప్పిన వారు ఎవరంటే భాస్కరాచార్య. నెక్స్ట్ హెరాన్ మనకి ఈ సూత్రం అనేది ఇవ్వడం జరిగిందండి. ABCDలు భుజాలుగా ఉన్నటువంటి చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఇచ్చారు. √(S-A) × S-B × S-C × S-Dను దీనిని రూపొందించిన వారు ఎవరు? చూడండి, హెరాన్ సూత్రం నుంచి హెరాన్ త్రిభుజానికి సూత్రం ఇచ్చారు. హెరాన్ ఇచ్చినటువంటి సూత్రాన్ని అనుసరించి చతుర్భుజానికి వైశాల్యానికి సూత్రాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే బ్రహ్మగుప్తుడు. హెరాన్ సూత్రాన్ని అనుసరించి చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని కనిపెట్టిన వారు బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ వన్, సూర్య సిద్ధాంతము మరియు పంచ సిద్ధాంతిక గ్రంథాల యొక్క రచయితలు ఎవరు? వరాహ మిహిరుడు. సూర్య సిద్ధాంతం మరియు పంచ సిద్ధాంతిక గ్రంథాల రచయితలు ఎవరండి? వరాహ మిహిరుడు. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చిందండి. ఇవన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ వల్ల మీరు చాలా బిట్లు అనేవి గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ పై విలువ 3.1416 ఇది ఎవరికి చెందుతుంది చెప్పండి? ఆర్యభట్ట. 3.1416 అనేది ఆర్యభట్ట. పై విలువ 3.1255 55 అలా చెప్పకూడదు, 1255 ఇది చెప్పింది ఎవరండి? భాస్కరాచార్య. ఆర్యభట్ట అంటే చివర 16 వస్తుంది, భాస్కరాచార్యకి 55 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వేదిక్ మ్యాథమెటిక్స్ ఎవరండి? శ్రీ భారతి కృష్ణతీర్థ. షష్ట్యాంశమానం ఎవరిదండి? సుమేరియన్లది. షష్ట్యాంశమానము సుమేరియన్లు. దశాంశ పద్ధతి ఎవరిదండి? భారతీయులది. దశాంశ పద్ధతి భారతీయులు. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్, π = 355/113. ఇంకా పక్కన ఇంటూ అని చదువుకోవాలి దీన్ని. 1 - 0.0003/3533 ఇది హోల్ బ్రాకెట్లో పెట్టారు. ఈ పద్ధతిని అనే పద్ధతిలో సూచించినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఇలాంటి బిట్స్ అనేవి బ్లైండ్ స్టూడెంట్స్ ఉంటారనే ఉద్దేశంతో మనకి ఎక్కువగా ఇవ్వరు. ఇచ్చినా ఒకవేళ ఇది వాళ్ళకి యాడ్ స్కోర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, అనే పద్ధతిలో సూచించినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే శ్రీనివాస్ రామానుజన్ అండి. నెక్స్ట్, ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యల కన్నా కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యలను ఏమంటారు? ఏ సంఖ్యకైతే అంతకు ముందున్న సంఖ్య కన్నా కారణాంకాలు అంతకు ముందున్న సంఖ్యకు ఉన్నటువంటి కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యను ఏమంటారు అంటే సమున్నత సంఖ్యలు అంటారు. ఏంటండి? సమున్నత సంఖ్యలు అంటారు. నెక్స్ట్ వన్, వ్యాసార్థము 100 గల వృత్తంలో వ్యాసార్థం ఎంత అండి? 100 గల వృత్తంలో బహుభుజిని నిర్మించి దాని భుజాల సంఖ్య పెంచడం ద్వారా పైకి సరైన విలువను కనుగొన్నవారు ఎవరండి? ఆర్యభట్ట. నెక్స్ట్ బిట్, పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాళ్లను నిలువు సమాంతర రేఖలుగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాళ్ళనంట నిలువు సమాంతర రేఖలుగా ఏర్పాటు చేసిన వారు గ్రీకులు. ఆర్కిమెడిస్ రాయినటువంటి గ్రంథం ఏది అంటే ఆర్కిమెడిస్ రాయని గ్రంథాన్ని పక్కన పెడితే రాసిన గ్రంథాలను మనం ఇక్కడ నేర్చుకుందాం. మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్, ద శాండ్ కౌంటరు, సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్. ఇంకా ఆయన మరొక 3 కూడా రచించారు కదండి. ఆర్కిమెడిస్ రాయని గ్రంథం ఏది అంటే అర్థమెటికా అనేది ఆయన రచించలేదు. నెక్స్ట్ వన్, ఆల్మగెస్ట్ మరియు జాగ్రఫికా అనే గ్రంథాలను రాసిన ఈజిప్టుకు చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? చూడండి, ఇక్కడ మనం 2 బిట్లు నేర్చుకోవాలి. ఆల్మగెస్ట్ మరియు జాగ్రఫికా, ఇక్కడ 3 బిట్లు కూడా వస్తాయి. ఆల్మగెస్ట్ గ్రంథ రచయిత అన్నా అవ్వచ్చు, జాగ్రఫికా అన్న గ్రంథ రచయిత అయినా ఇవ్వచ్చు, లేదా క్లాడియస్ టాల్మియస్. ఆన్సర్ ఏంటంటే క్లాడియస్ టాల్మియస్, కాబట్టి ఈయన ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అని కూడా అడగచ్చు. ఆల్మగెస్టు, జాగ్రఫికా అనే గ్రంథాల రచయిత క్లాడియస్ టాల్మియస్. ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి.
హిపోక్రటీస్ పరిశోధనకు చెందనిది ఏది? ఇక్కడ ఆన్సర్ అనేది 3 ఇచ్చారు కాబట్టి మనం 1, 2, 4లో ఆయనకి చెందినటువంటి అంశాలను ముందు డిస్కస్ చేసేద్దాం. 2 వృత్తాలు వాటి వ్యాసాల యొక్క వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. 2 వృత్తాలంట వాటి వ్యాసాల యొక్క వర్గాల నిష్పత్తిలో ఉంటాయంట. అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండంలోని కోణము గురు కోణము. అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండంలోని కోణం అనేది గురు కోణము. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఒక వృత్తంలోని స్వరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. చూడండి, ఒక వృత్తంలోని స్వరూప వృత్తఖండాలు వాటి జ్యాల యొక్క వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. ఈ 3 కూడా ఆయన తెలియజేశారు. అయితే ఈయన చెప్పనిది ఏంటంటే ప్రతి వృత్తాన్ని దాని వ్యాసము సమద్విఖండం చేస్తుంది అనేది ఆయన చెప్పలేదు. నెక్స్ట్ వన్, త్రిభుజాకారపు సంఖ్యలు అనేవి ఏ రూపంలో ఉంటాయి? n×n+1/2 అనే రూపంలో ఉంటాయి. n×n+1/2 అనే రూపంలో ఉంటాయి. 1 నుంచి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తము ఎప్పుడూ ఒక ఖచ్చిత వర్గం అవుతుందని నిరూపించిన వారు ఎవరు? 1 నుంచి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తము ఎప్పుడూ కూడా ఒక ఖచ్చితమైన వర్గం అవుతుందట అని చెప్పిన వాళ్ళు ఎవరంటే పైథాగరస్. నెక్స్ట్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగిందండి. అయోనిక్ పాఠశాల అనేది ఎవరికి చెందుతుంది? థేల్స్కి చెందుతుంది. అయోనిక్ పాఠశాల థేల్స్. పైథాగరియన్ పాఠశాల పైథాగరస్. ఆల్గరిథాన్ని ఎవరు కనిపెట్టారండి? ఆల్గరిథం యూక్లిడ్. కోటాంజెంట్ పట్టికలను ఎవరు కనిపెట్టారండి? కోటాంజెంట్ పట్టిక ఆల్బర్టాని. కోటాంజెంట్ పట్టిక అనగానే మనకి ఆల్బర్టాని గుర్తుకు రావాలి. ఖగోళ శాస్త్రం మీద 9 పుస్తకాలను ఎవరు రచించారంటే జబీర్ ఇబిన్ ఆప్లా. గణిత శాస్త్రం మీద 9 పుస్తకాలు ఎవరు రచించారు? జబీర్ ఇబిన్ ఆప్లా. కోటాంజెంట్ పట్టికలు ఆల్బర్టాని. ఆల్గరిథం యూక్లిడ్. పైథాగరియన్ పాఠశాల పైథాగరస్. అయోనిక్ పాఠశాల థేల్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాన్ లాక్ అభిప్రాయం ప్రకారం గణితము అంటే ఏమిటి? జాన్ లాక్ అభిప్రాయం ప్రకారం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గాన్నే గణితము అని చెప్పారనమాట. హేతువాదం ప్రకారం మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, అరబ్బులు గణిత శాస్త్రజ్ఞులు. ఆల్ఫో-వారిజ్మీ రచించిన బీజగణితము 2 ముఖ్య నియమాల మీద ఉంటే అందులో ఒకటి రెస్టోరేషను, రిడక్షన్ అని చెప్పేసి ఈయన కనిపెట్టారండి. ఆల్ఫో-వారిజ్మీ ఈయన బీజగణితానికి 2 ముఖ్య నియమాల మీద ఉండే అందులోని ఒకటి రెస్టోరేషన్ కనిపెట్టారు. రెస్టోరేషను రిడక్షన్ 2 కూడా ఈయన కనిపెట్టారు. అయితే ఇక్కడ రెస్టోరేషన్ అంటే అర్థం ఏంటి అంటే విజాతి పదాల యొక్క కూడిక. ఈయన ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? అరబ్బు దేశానికి చెందిన శాస్త్రవేత్త ఆల్ఫో-వారిజ్మీ. ఈయన ఏం చెప్పారంటే రెస్టోరేషన్కి సంబంధించిన సూత్రం కనిపెట్టారు కదండి, రిడక్షన్. ఈ రెస్టోరేషన్ అంటే ఏంటంటే విజాతి పదాల యొక్క కూడిక. నెక్స్ట్ వన్, వేదకాలంను ఈ క్రింది విధంగా నిర్ణయించవచ్చు. వేదకాలం అంటే క్రీస్తుపూర్వము 6000 నుంచి క్రీస్తుపూర్వము 3000 వరకు. క్రీస్తుపూర్వం 6000 నుంచి క్రీస్తుపూర్వం 3000 వరకు ఉండేదాన్ని వేదకాలము అని చెప్తారు. ఒక సూక్ష్మమైన సమగ్రమైన సంఖ్యా విధానం వీరికి తెలియదు. సమగ్రమైన సంఖ్యా విధానం అనేది వీరికి తెలియదు. ఎవరికి తెలియదంటే ఈజిప్టులకి తెలియదు. నెక్స్ట్ వన్, వృత్త పరిధి దాని వ్యాసానికి మధ్య నిష్పత్తి స్థిరమని దాని విలువ 3 అని గణన చేసిన వారు ఎవరు? సుమేరియన్లు. వృత్త పరిధి మరియు దాని వ్యాసానికి మధ్య ఉన్న నిష్పత్తి స్థిరమని దాని విలువ 3 అని గణన చేసిన వారు ఎవరంటే సుమేరియన్లు. గణితమును శుద్ధ అనువర్తిత అనే భాగాలుగా విభజించిన వారు ఎవరు? గణితమును శుద్ధ మరియు అనువర్తిత అనే భాగాలుగా విభజించిన వారు రోమన్లు. విద్యార్థులు స్వయంగా సహజంగా అభ్యసించే విధంగా తరగతి బోధన విద్యా ప్రణాళిక ఉండాలని సూచించిన వారు ఎవరు?
చూడండి, విద్యార్థులు స్వయంగా సహజంగా అభ్యసించే విధంగా తరగతి బోధన మరియు విద్యా ప్రణాళిక ఈ రెండూ కూడా ఉండాలని చెప్పింది ఎవరంటే ఎన్సిఎఫ్ 2005. π/2 log2 π/2 ఇంటూ log2 ఈక్వల్స్ టు 1 + 1/2 ఇంటూ 1/3 స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ 3/4 ఇంటూ 1/5 స్క్వేర్ ఇలా ప్లస్ ఈక్వల్స్ ఇలా అని చెప్పేసి విస్తరణ రూపాన్ని తెలియజేసినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? చూడండి, ఇక్కడ 1+ అని హాఫ్ ఇచ్చాడు, హాఫ్ ఇచ్చి 1/3 స్క్వేర్ ప్లస్ ఇచ్చి మళ్ళీ హాఫ్ ఇచ్చారు, 3/4 ఇచ్చారు, 1/5 స్క్వేర్ ఇలా చూడండి, అక్కడ ఆర్డర్ కూడా కనిపిస్తుంది మనకి. ఇలా విస్తరణ రూపాన్ని ఇచ్చిన వారు ఎవరంటే శ్రీనివాస రామానుజన్ అంట, శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ మనకు ఒక మాస్ ఆఫ్ ఫాలోయింగ్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఇది బిరుదులు అనుకుంటా, బిరుదులు కాదు, ఆయన బిరుదులు ప్లస్ మిగతా కూడా ఉన్నాయి. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరండి? శ్రీనివాస్ రామానుజన్. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అనే గ్రంథ రచయిత శ్రీనివాస్ రామానుజన్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరిని చెప్పుకుంటాం? ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అయితే శ్రీనివాస్ రామానుజన్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే జామెట్రీ అనగానే మనకు యూక్లిడ్ గుర్తుకొచ్చేయాలి. పదంలో చూడండి, బిట్లో జామెట్రీ అని కనిపించింది, కింద ఆప్షన్స్లో యూక్లిడ్ ఉంటుంది, గ్యారంటీ చూసుకోండి. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ, ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ ఎవరికి చెందిందండి? రామస్వామి అయ్యర్, రామస్వామి అయ్యర్. నిగమన పద్ధతికి బదులుగా ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరండి? నికోమాకస్. నెక్స్ట్ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ, న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనేది ఎవరి గ్రంథ రచన చెప్పండి? ఆర్కిమెడిస్ యొక్క గ్రంథ రచన. నెక్స్ట్ వన్, ఒక వృత్త వైశాల్యం దాని పరిధికి సమానమైనటువంటి భూమి, దాని వ్యాసానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానమైన రుజువు చేసిన వారు ఎవరండి? ఆర్కిమెడిస్. ఒక వృత్త వైశాల్యము దాని పరిధికి సమానమైన భూమి, దాని వ్యాసానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానమైన రుజువు చేసిన వారు ఆర్కిమెడిస్. గణిత శాస్త్రజ్ఞులను తయారు చేస్తాడు అనేటటువంటి పేరు పొందినవాడు ఎవరండి? ప్లేటో. ఆయన ఒక పాఠశాలను కూడా పెట్టారు కాబట్టి. గణిత శాస్త్రజ్ఞులను తయారు చేస్తారనే పేరు పొందినవాడు ఎవరండి? ప్లేటో. ధన రుణ రాశుల యొక్క మధ్య తేడాను కలిగి ఉండడం, అప్పులు చూడండి, ధన రుణ రాశుల మధ్య తేడాని కలిగి ఉండడం మరియు అప్పులు, ధన అయితే కలిగి ఉండడం, రుణ అయితే అప్పులు అనే భావనతో సూచించిన వారు ఎవరు? మన భారతీయులు. నెక్స్ట్ వన్, AX + BY = C లాంటి సాధారణ సమీకరణాలను సాధించటంలో మెలకువలు తెలిసినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? వర్గ సమీకరణాలకు సంబంధించినవండి, ఆర్యభట్ట. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపన ఎవరు? ఎప్పుడు? 1907. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపన 1907. రామానుజన్ నెంబర్ 1729. భారతీయులు సున్నాను ఉపయోగించిన సంవత్సరం క్రీస్తు శకం 876. క్రీస్తు శకం 876. డాటా అనే గ్రంథ రచయిత ఎవరు? యూక్లిడ్. డాటా అనే గ్రంథ రచయిత యూక్లిడ్. ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ వన్, ప్రకృతిలో ఉన్న ఉత్తమోత్తమ లక్షణం అత్యుత్తమ సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా హేతువాదం మానవుణ్ణి నిజమైన మనిషిగా రూపొందిస్తుంది. కాబట్టి హేతువాదం అతనికి జీవం వంటిది అని పేర్కొన్నవారు ఎవరు? అరిస్టాటిల్. ప్రకృతిలో ఉన్న ఉత్తమోత్తమ లక్షణం అత్యుత్తమ సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా హేతువాదం మానవుణ్ణి నిజమైన మనిషిగా రూపొందిస్తుంది. కాబట్టి హేతువాదం అతనికి జీవం వంటిది అని పేర్కొన్నవారు ఎవరండి? అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలకు 1/4 కూడగా మిశ్రమ భిన్నాలు ఏర్పడతాయి. ఇలాంటి మిశ్రమ భిన్నాలలో భిన్నాంకం 1/2 అవుతుంది అని వీటికి ఉదాహరణగా మనకి ఇలాంటి సూత్రం అనేది కనిపెట్టారండి. ఆ కింద తెలిపినటువంటి సూత్రం అనేది ఇచ్చే ఉదాహరణను ఇవ్వడం జరిగింది. దీన్ని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? భారతీయ శాస్త్రవేత్త ఎవరండి? శ్రీనివాస రామానుజన్.
ఆర్యభట్టకు చెందినటువంటి గణితాంశం ఏది? చెందినది అంటే మిగతా 3 చెందలేదు. మరి అవి చదివారంటే మీకు కన్ఫ్యూజ్ వస్తుంది కాబట్టి చెందిన అంశం మాత్రమే నేర్చుకోండి. త్రిభుజ వైశాల్యానికి ఇచ్చినటువంటి సూత్రము సమద్విబాహు త్రిభుజానికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. త్రిభుజ వైశాల్యానికి ఇచ్చిన సూత్రం అంటే సమద్విబాహు త్రిభుజానికి మాత్రమే చెందుతుంది అని చెప్పారంట. నెక్స్ట్ వన్, x² - 4x = 250 అనే సమీకరణానికి x = 50 మరియు x = -5 లను మూలాలుగా సూచించిన వారు ఎవరు? భాస్కరాచార్య. x² - 4x = 250 అనే సమీకరణానికి x = 50 మరియు x = -5 లను మూలాలుగా సూచించిన వారు ఎవరంటే భాస్కరాచార్య. నెక్స్ట్ ఇంకో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అండి. రుణరాశుల యొక్క ఉనికిని తెలియజేసింది. మైనస్ వాల్యూస్ లేదా పూర్ణ సంఖ్యల యొక్క ఉనికిని తెలియజేసింది ఎవరండి? భారతీయులు. నెక్స్ట్, గణిత శాస్త్రానికి హేతువాదంను అన్వయించిన వారు ఎవరు? గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయించిన వారు గ్రీకులు. హౌ లేదా హీప్ అనేది ఈజిప్షియన్ల యొక్క అజ్ఞాత రాశిని వాళ్ళలా పిలిచేవాళ్ళు అనమాట, హౌ లేదా హీప్ అని. త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్టపరిచిన వారు ఎవరు? త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్టపరిచిన వారు ఎవరంటే అరబ్బులు. భిన్నాల్లో లవాన్ని 1గాను ఉపయోగించిన వారు ఎవరు? భిన్నాల్లో లవాన్ని 1గా ఉపయోగించిన వారు ఎవరంటే ఈజిప్టియన్లు. నెక్స్ట్ బిట్, 2/2n+1లో nకు 1 నుంచి 49 వరకు విలువలు ఇచ్చి పట్టికలో తయారు చేసిన వారు ఎవరు? 2/2n+1లో nకు 1 నుండి 49 వరకు విలువలు ఇచ్చి పట్టికలను తయారు చేసిన వారు ఎవరు? ఈజిప్టియన్లు. ఈజిప్టియన్ల సంఖ్యా విధానంలో లక్షకు ఉపయోగించేటటువంటి గుర్తు ఏది? బర్బట్ అనేటటువంటి పక్షి గుర్తు అనేది ఉపయోగించారు. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబ కోణాలు అని తెలిపిన వారు ఎవరు? త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబ కోణాలు అని తెలిపిన వారు ఎవరంటే థేల్స్. జ్యామితీయ పటాలను వివరించడానికి మొదటిసారిగా అక్షరాలను వివరించిన వారు ఎవరంటే పైథాగరస్. జ్యామితీయ పటాలను వివరించడానికి మొదటిగా అక్షరాలను వివరించిన వారు ఎవరంటే పైథాగరస్. ఓకేనండి. నెక్స్ట్ పార్ట్ 3 అనేది ఇవ్వడం జరుగుతుంది.